నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో చట్నీతో మీ హరిప్రియ. ఈరోజు నేను చేయబోయే చట్నీ కొబ్బరి చట్నీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1 కప్పు పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, జీలకర్ర, 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొద్దిగా చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, చిన్నుల్లిపాయలు, తరిగి పెట్టుకున్న ఆనియను, తిరగమాతకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు. ఇప్పుడు చేసే విధానము: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొబ్బరి వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, తరిగి పెట్టుకున్న టమాటాలు. వేయించుకున్న పదార్థాన్ని మిక్సీలో వేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా మిక్సీ పట్టాలి. స్టవ్ ఆన్ చేసుకొని మరో బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర. కరివేపాకు, ఇలా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చల్లార్చుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ ఇంట్లో వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్ అండి ఇందులో వేసుకోవాలి.